గుడివాడ నాని కొట్టింది టీడీపీ బోని. కొడాలి కంచుకోటలో బాగా వేసిన పసుపు దండు. కొడాలి నాని కంచుకోట గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరింది. కొడాలి నానికి హ్యాట్రిక్ విజయానికి బ్రేకులు వేస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాము గెలిచారు. రాము ఏకంగా 50,000కు పైగా మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. 2014, 2019లో వరుస ఓటముల తరువాత టీడీపీకి ఇక్కడ గెలుపు దక్కింది. దీంతో గుడివాడలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నానికి ఘోర పరాజయం ఎదురైంది. తన సొంత ఇలాకా గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని ఘోర ఓటమి చవిచూశారు. టీడీపీ క్యాండిడేట్ రాము 51,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించి 10 ఏళ్ల తర్వాత గుడివాడలో టీడీపీ జెండాను రెపరెపలాడించాడు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్లపై వైసీపీలో మరే నేత కూడా చేయనని విమర్శలు కొడాలి నాని చేశారు. ప్రజల్లో తీవ్ర విమర్శల పాలయ్యారు. గత 20 ఏళ్లుగా గుడివాడను అప్రతిహతంగా పాలిస్తున్న కొడాలి నానికి ఈసారి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. తొలిసారి ఆయనపై బరిలోకి దిగిన టీడీపీ ఎన్ఆర్ఐ అభ్యర్థి వెనిగండ్ల రామును ఏకంగా 51,000 భారీ మెజారిటీతో గెలిపించారు. విషయం తెలిసిన కొడాలి నాని కౌంటింగ్ ప్రారంభం కాగానే ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. వాస్తవానికి గుడివాడ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది మాజీ మంత్రి కొడాలి నాని. 2004 నుంచి ఆయన గుడివాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొదటి 2 పర్యాయాలు టీడీపీ నుంచి గెలిచిన నాని ఆ తర్వాత 2 సార్లు జగన్ పార్టీ నుంచి తన జైత్ర యాత్రను కొనసాగించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 2009 వరకు గుడివాడలో టీడీపీకి తిరుగులేదు. ఒక్క 1989లో మాత్రమే ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. అయితే 2014 నుంచి కొడాలి నాని ఇక్కడ టీడీపీకి కొరకరాని కొయ్యలా మారారు. ఈసారి గుడివాడలో పసుపు జెండా ఎగరవేయాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ కొడాలి నానికి పోటీగా వెనిగండ్ల రామును రంగంలోకి దింపింది. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా పనిచేసిన ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం, టిట్కో ఇళ్ల పేరుతో చేసిన మోసం, తనను ఇన్నాళ్లుగా మద్దతుగా ఉన్న సామాజిక వర్గాల్ని పట్టించుకోకపోవడం, చంద్రబాబు, పవన్ పొత్తు కారణంగా మారిన రాజకీయ పరిస్థితులు కొడాలి భారీ ఓటమికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థి వెనిగండ్ల రామును జనం భారీ మద్దతుతో గెలిపించారు. Like and subscribe Eagle Media Works.